హైదరాబాద్ నుండి వచ్చి అయితే 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. తమ్ముడు మ్యారేజ్ అంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు అయితే హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోతున్నా. బాబుకి ఇంటి దగ్గర ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అయితే తీసుకొచ్చాను. ఇక్కడ ఇంకా టైం చూసుకొని తినిపించేస్తున్నాను. ట్రైన్ 8 o'clock అనేసరికి ఇంక ఇంటి దగ్గర తినిపించడానికి టైం సరిపోలేదు. ట్రైన్ 8కి అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడికి వస్తే 9 అయింది. ఒక ట్రైన్ తర్వాత ఒకటి వస్తూనే ఉంది, కానీ మేము ఎక్కే ట్రైన్ మాత్రం ఇంకా రాలేదు. ట్రైన్ రిజర్వేషన్ అవ్వకపోవడం వల్ల ఒక 2 days అయితే లేట్ అయింది. ఇప్పుడు రిజర్వేషన్ అయిన తర్వాత అయితే మళ్ళీ తిరిగి బయలుదేరాం మేము. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండి బాబు అయితే ఒకటే అరుపులు అరుస్తూనే ఉన్నాడు. వీడైతే పుట్టినప్పటి నుండి అలా జర్నీస్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికి హైదరాబాద్ ఒక 2 times కార్లో, ట్రైన్ అయితే ఇంకా ఒక 4 times అయి ఉండొచ్చు. జర్నీస్ రీసెంట్గా మళ్ళీ 5th monthలో తిరుపతి ఒకటి వెళ్ళాం. అలా జర్నీలు చేస్తూనే ఉన్నాడు. పడుకునే టైం అయినా సరే ఇంకా వాడు అల్లరి అయితే తగ్గలేదు. మేము ఉన్న ఫ్లాట్ నుండి అయితే వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నా. రేపు మార్నింగ్ పాలు పొంగించాలి. ఇంకా ఉన్న సామాన్లు అన్నిటిని సర్దుకొని వాటి అన్నిటిని ప్యాక్ చేసుకొని ఒక బండి పెట్టించుకొని అయితే మళ్ళీ వేరే రూమ్కి అయితే వెళ్ళాలి. మార్నింగ్ 8కి అయితే పాలు పొంగించేసి అంతా కంప్లీట్ చేసుకున్నాం. పూజ అంతా అయిపోయింది. ఇంకా మేము తీసుకొచ్చుకున్న సామాన్లన్నిటిని సర్దుకునేసరికి అయితే చాలా టైం పట్టింది. మీకు ఈ వీడియో ద్వారా అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ట్రైన్లో పిల్లలతో జర్నీ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు, దొంగలు చాలా మంది తిరుగుతున్నారు. మాకు ఎదురైంది ఒక సంఘటన అయితే. పిల్లలతో జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంచెం మేల్కొని ఉండటం చాలా బెటర్. మాకు ఎదురైంది అయితే ఒక లేడీనే. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో జర్నీ చేసేటప్పుడు మాత్రం.